ఎంపీ ఎలక్షన్లో మీ రైతులు ఎవరి వైపు చూస్తారు? సెంట్రల్లో మాత్రము మోడీకే ప్రాధాన్యత ఇస్తాం సార్. ఎందుకంటే మాకు అన్ని విధాలుగా మా ఇండియాని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆధ్యాత్మికంగా కానీ అన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటూ రైతులకు మేలు చేస్తున్నాడు. అందరికీ అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఎంపీకి మాత్రము ప్రాధాన్యత బీజేపీకే ఇస్తాం సార్. ఇప్పుడు ఒక్కసారి యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు, ఎట్లా చూడవచ్చు? అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నా కూడా మేము మోడీకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి అన్ని వర్గాలను కరెక్ట్గా సంభాళించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మోడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అన్ని ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ హిందువులను కానీ హిందూ పార్టీ అని కాకుండా అన్ని వర్గాలని సమానత్వంతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి మోడీకే ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ నిజామాబాద్లో ఏ నాయకుడు ఉన్నా కూడా మోడీని చూసే ఇక్కడ ఓటు వేయడానికి అది చేస్తాం. ఇప్పుడు ఇతర పార్టీలు కూడా మంచి నాయకులు ఎంపీగా నిలబడ్డారు, వాళ్ళని ఎట్లా ఉన్నారు ఇతర పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే పార్టీలో టీఆర్ఎస్లో కానీ అన్ని పార్టీల్లో మంచి నాయకులు కూడా ఉన్నారు. కానీ సెంట్రల్లో మోడీ ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రజలంతా. కాబట్టి ఇక్కడ ఏ నాయకుడు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకే ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నాం రైతులందరం కూడా. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అవసరం అని చెప్పేసి దానికోసమే ఓటు వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఊర్లలో మొత్తం ఊర్లలో కూడా యువత కూడా భారతీయ జనతా పార్టీకే ఈ ఎంపీ ప్రధానంగా ఈ ఎంపీ ఓట్లకు మాత్రం బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు యువకులు కూడా. మోడీని ఎందుకు? ఇక ఆయన చేసే పనులు, విదేశీ విధానం, ఏదైనా మన దేశం బతికుండాలన్నా ఏదైనా చేయాలన్నా మోడీతోనే అవుతుంది. కాబట్టి మోడీనే ఉండాలి పైన కంపల్సరీ. కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏమంటారంటే మస్తు మేము పనులు చేసినాం, లేదన్నా 100 రోజుల్లో 6 స్కీములు పెట్టినాం, అందరి సక్సెస్ చేసినాం. అది రాష్ట్రంలో, కానీ సెంట్రల్లో ఉండాల్సింది మాత్రం బీజేపీనే, మోడీ గారే. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఎవరికి ఓటేస్తారు? బీజేపీ, ఓన్లీ బీజేపీ కంపల్సరీ. మార్పు కావాలంటే ఇప్పుడు 10 ఏళ్ళు మోడీ చేసిండు, ఇప్పుడు ఏం తక్కువ చేయలేదు కదన్నా, ఏం తక్కువ చేయలేదు కదా. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. కంపల్సరీ బీజేపీనే ఉండాలి సెంట్రల్లో. ఓకే, నా ఒపీనియన్. రాహుల్ గాంధీ ఒకసారి యువ నాయకుడు సీఎం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ వాళ్ళతో కాదన్న, అది కాని పని వాళ్ళతో. సెంట్రల్లో గవర్నమెంట్ నడపాలంటే కాంగ్రెస్తో కాని పని. ఈ అలయన్స్లు పెట్టుకుంటారు, ఇటు గుంస్తాడు అటు గుంస్తాడు, ఆఖరికి మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్లో బీజేపీనే ఉండాలి, మోడీనే ఉండాలి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఏమైనా లాభం జరిగిందా అసలు మీ రైతులకు ప్రధానంగా మోడీ వల్ల? ఇక మోడీ వల్ల అంటే ఇవే పసుపు ఎఫెక్ట్ కొద్దిగా ఉంటున్నది. పోయినసారి 4,000, ఈసారి 14,000 ఉంది. మోడీ ప్రకటన తర్వాత కూడా కొద్దిగా పెరిగింది అనుకుంటున్నాం. అది కొద్దిగా అయితే పెరిగింది అనుకుంటున్నాం. ఇంకా బోర్డు ఏర్పాటు చేసి కార్యక్రమాలు అన్నీ చాలు చేస్తే ఇంకా అవుతుంది. ఓకే, సరే. గెలిచే అవకాశం ఎక్కువ వరకు ఉంది అసలు? అరవింద్, ఓన్లీ అరవింద్ అంతే. అంటే వేరే నాయకులు కూడా మంచి స్టాండర్డ్ నాయకులే ఉన్నారు, వాళ్ళంతా పెద్ద నాయకులే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎంత ఉన్నా టీఆర్ఎస్ అది మోడీ చరిష్మాతోనన్నా అరవింద్ గెలుస్తాడని అంతే ఫిక్స్ కంపల్సరీ.